మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ప్రతి ఒక్కరు చూడాల్సిన ముచ్చట గిది, చూసే ప్రయత్నం చేయదు. చదువుకుంటోళ్ళు మాత్రం ఇంకా పక్క చూడాలి, గాలకి ఇంకా ఎక్కర వస్తుంది. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే మోత్కూర మంచిర్యాల అనుకుంటా. మంచిర్యాల జిల్లా జన్నారం దగ్గర జరిగింది ఈ ముచ్చట. అమ్మాయి పేరు వచ్చేసి మోత్కూరు అక్షయ్ అంట, 19 సంవత్సరాలు ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ చేస్తుందంట, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఈమె ఆత్మహత్య చేసుకుందంట. మరి ఏమక్కరకు ఆత్మహత్య చేసుకుందని చెప్పే ప్రయత్నం చేస్తా, ఈయన ప్రయత్నం చేయి. డిగ్రీ ఎగ్జామ్ జరిగేగా నిన్నమన్నా అయితే ఈ నెల 3 తారీఖు నాడంట తల్లి చెప్పిందంట. తల్లి ఏమే తల్లి ఊరికే టీవీ చూస్తావా, పరీక్షలు ఉండే కదా, మరి ఆ పరీక్షలు చూసి చదివితే ఏమైనా పుస్తకాలను తలకాయ పెట్టి ముఖం పెడితే అంటే ఏమైనా వస్తుంది. ఇంకా పుస్తకాలను ముఖం పెట్టక టీవీలు ఏం పాడైందని ఊరికే టీవీ చూస్తున్నావు, ఆ టీవీ బంద్ చేయని చెప్పిందంట. నేను బంద్ చేయనని ఏమన్నదంట. అట్టేట బంద్ చేయవు, పరీక్షలు ఉన్నాయి, పరీక్ష చదువుకో అని ఏం చేసింది, ఆ టీవీ ప్లగ్ కూడా వీకిందంట. టీవీ ప్లగ్ కూడా వీకి చదువుకో అని చెప్పి పుస్తకాలు ముందలేసి వాళ్ళు బాయికాడుకు పనికి పోయిరట. భార్య భర్తలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు పనికి పోయిరట. ఈ పిల్లని ఇంట్లోకి పెట్టి పోయి 19 ఏళ్ళు అంటే చిన్న ఏం కాదు కదా. ఈమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఎంతో కొంత జ్ఞానం ఉన్నట్టే లెక్క. మామూలుగా ఏమనుకుంది, ప్లగ్ కూడా వీకింది, చదువుకో అని పుస్తకాలు ముందలేసి పత్తలేకుండా వాళ్ళు పనికి పోయారు. నన్ను టీవీ చూస్తుంటే వద్దంటవా, నన్ను టీవీ చూస్తుంటే ప్లగ్ కూడా వీకిపోతావా అనుకొని వాళ్ళు బయటికి చూసిందంట. బయటికి చూసి ఉత్త పుణ్యానికి ఇంటనే ఉన్నాడు గడ్డి మందు. రైతులు కదా, ఇక మరి బావికాడ మరి ఏ పంటకు తెచ్చిపెట్టుండో వాళ్ళ అయ్యా ఆ గడ్డి మందు అటు ఇటు చూసిందంటే గడ్డి మందు ఉంది. గడ్డి మందు గడ్డికి పనిచేస్తూ పొలాలకు పనిచేస్తూ కానీ మనుషులు తాగితే మాత్రం దబ్బున పనిచేస్తుంది. పోయిందా గట్ట 2 గుట్టుకులు తాగిందట. 2 గుట్టుకులు తాగి లొల్లి పెడితే చుట్టుపక్కల చూసి అయ్యమ్మకు సమాచారం ఇచ్చిరట. ఇంకొన్ని బిడ్డ ఏదో తాగినట్టు లొల్లి పెడుతుంది రాగానే వాళ్ళు దండమైంటి చూస్తారా కల్లా అప్పటికే సొల్లు పెట్టిందట. సొల్లు పెట్టగానే చిన్నగా గవర్నమెంట్ దాకాన కొనిపోయినట. గవర్నమెంట్ దాకాన కొనిపోతే ఆడ మా వల్ల కాదంటే ప్రైవేట్ దాకాన కొనిపోయారట. ప్రైవేట్ దాకాన కొనిపోయి ఈడంగా చూపిగానే 1-2 గంటలు ఆడ పరీక్ష చేసిరట. తర్వాత మా చేతులు ఏమి లేదు, ఇంకా నూకలు ఒడిచిపోయినాయి, ఇంటికి కొనిపోయి చచ్చిపోయిందని చెప్పారట. పైన 19 సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఉన్న సంగతి ఎరుకుందేనా. మరి ఏమెక్కరకు ఉన్నట్టు అంటేనేమో ఒక బదనం ఇప్పుడు ఈ కాలం ఆడగద్దలతోటి. కానీ ఇప్పుడు మరి ఏం పనికి మిమ్మల్ని కన్నది ఏం పనికి? అయ్యమ్మ చెప్పిన పని చేయాలి కదా. నీకేమన్నా కట్టెలకు పంపిరా, పిడికలకు పంపిరా, లేకపోతే కలవమ్మన్నరా, కొయ్యవమ్మన్నరా, పుస్తకం ముందర పెట్టుకొని చదువు అని చెప్పారు. చదివితే చదువు, లేకపోతే లేదు. టీవీ బంద్ చేసి అయ్యమ్మ మాటిని ఆ పుస్తకం తలకాయ పెడితే జెర్సేడు మటుకు వాళ్ళమ్మ ఆమంతలు ఆమె పోవు కదా. తర్వాత చదువు ఇప్పుడు నీ భవిష్యత్తు కోసమేనా. రేపనాడు ఉద్యోగం సంపాదించి ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళు ఏళ్ళకాలం అయ్యమ్మని చేస్తారా, తర్వాత వాళ్ళు బతకరు. కెరీకి ఆవేశం పాడైపోను. అసలు ఎందుకు చేస్తున్నావు ఏం కథ అనేది అర్థమే లేకుండా పోయింది ఈ కాలం కథలకైతే. అది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ. ఆత్మహత్య అనేదే మహాపాపం. ఆత్మహత్య చేసుకోవడం పొరపాటు. ఏదైనా ఉంటే బతికి సాధించాలి. ఈమెకి ఏం బాధ వచ్చింది? బాయికాడ ఏమన్నా పచ్చేనాగమైందా, వరిసేనాగమైందా, లేకపోతే పిల్లగాని పెళ్లి చేసి అప్పలపాలైందా? ఏమేమన్నా చదువుకో అన్న పాపానికి, టీవీ బంద్ చేసిన పాపానికి 19 ఏళ్ళ అమ్మాయి ఉత్త పుణ్యాన్ని చచ్చిపోతే ఏమనుకుంటే సమాజం చెప్పురిగా. జర్నని ఆలోచించాలి కదా, సచ్చి ఏం సాధించినట్టు. మరి ఆ టీవీలు ఏం పాడు కావచ్చు. ఇవాళ రేపట్ల వస్తే ఆ పనికిరాని సీరియల్ వస్తాయి. ఇక మిగతాది ఏది వచ్చినా కానీ యూట్యూబ్లో కొడితే మళ్ళీ వస్తూనే ఉండే. ఆ సీరియల్ కూడా యూట్యూబ్లో దొరుకుతూనే ఉండే. తర్వాత చూసుకోలేరా అంటే బదనాం వీళ్ళతోటి. కానీ చేసేటివన్నీ గీసోటి పనులు. పోరగాళ్ళు కూడా చాలా మంది పరీక్షలు ఫెయిల్ అయినామని అయ్యమ్మ చదువుకోమన్నారని, ఏమైనా పనికి పోతే నన్ను పనికి పోమంటారని. మరి పనికి పోరాయే, చదువుకోరాయే, ఏదైనా ఇంకే వాళ్ళ అయ్యమ్మ చెప్పిన పని రాయ. మరి ఏం పనికి ఉన్నట్టు, భూమి మీదకి ఏం పనికి వచ్చినట్టు పొరగాలు చెప్పురిగా. ఆడోళ్ళు కానీ మొగలు కానీ ఏం పనికి వచ్చినట్టు అంటే ఉత్తగానే గిట్ట ఉరిపెట్టుకొని మందాయి సావనే కన్నవస్తున్న తల్లిదండ్రులు. మీరు పుట్టేటప్పుడు ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసిరో, ఎన్ని నోవుల్లో మీరు ఇంత 19 ఏళ్ళు ఆమె బతికి పెద్దగా ఈ డిగ్రీ కూడా చదివిందంటే ఎంత ఖర్చు పెట్టవచ్చు? అంత మర్చిపోవచ్చునా? ఏం పాడైతే టీవీలో చెప్పురి. ఆ పనికిరాని సీరియల్ వస్తాయి. అత్తని ఎట్ట చంపాలి, కోడల్ని ఎట్ట బాధ పెట్టాలి, తీరాలని ఎట్ట ఇది ఇబ్బంది పెట్టాలి, మామకెట్ట గంజి పోయేద్దు, గియ్యే ఉంటాయి. కానీ ఆ సీరియళ్ళ వల్ల కానీ ఆ టీవీలో వచ్చే ప్రోగ్రాంల వల్ల ఎవడన్నా మారినోడు ఉండొచ్చునా? వాళ్ళ బతుకులు ఏమైనా మారొచ్చునా? ఏం మారితే చెప్పురి. ఏం మారి అందులో లొటపీస్ ఆసుపత్రి ఏం పాడు కాదు అందులో. కానీ కాకపోతే ఏంటంటే ఆ టీవీ పాడైపోయిన ఆ టీవీ ముందర కూర్చున్నామంటే ఒకటే చూస్తూ ఉంటాం. వాళ్ళ అమ్మ చేసిన పొరపాటు ఏముంటుంది? చదువుకోవే తల్లి మా అమ్మ. కానీ డిగ్రీ ఆల్రెడీ ఎగ్జామ్లు ఉన్నాయి కదా, నిన్నమని అయిపోతే 3 తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది బిడ్డ, చదువుకో అన్న పాపానికి ఎంత పెద్ద తప్పు అనిపించవచ్చు బిడ్డకు. మరి వాళ్ళ అమ్మ అటు అడుగు పెట్టంగానే తలుపు దగ్గర పెట్టుకొని గడ్డి మంది తాగినామంటే ఇప్పుడు దాకానికి బతుకుతా కావచ్చునా?
గవర్నమెంటే కాకపోయే ప్రైవేట్లో కొనబాయే ఎంత ఎంత దేశ ప్రైవేట్ దవాఖాన అయినా కానీ ₹1,00,000 అయితే పక్కకు వస్తుంది. లచ్చవాయే సరే నేను వరుసగా లచ్చ అంటా కానీ ఎన్నిపాయలు పోయినాయి. పశవాయే పానం బాయ్. పానం పోతే తిరిగి వస్తుందా మళ్ళీ? ఈ సీరియల్ రేపు రాదు, ఎల్లుండి రాదు, ఇప్పుడే యూట్యూబ్లో కొడతా మళ్ళీ రాదు. అంతా ఏమంటారు, మనుషులు పెద్దగా అవుతారు కానీ మైండ్ పెద్దగా కాలేలకు. మైండ్ ఎదగక ఏం చేస్తున్నాం అనేది అర్థం కాక ఉత్త పుణ్యానికి పానాల మీద తెచ్చుకుంటారు. గిట్ట పాడైతే ఎట్టయితే చెప్పురి. ఇక రేపన్నాడు ఆ ఇంట్లో ఉన్న అయ్యమ్మని ఇక చుట్టుపక్కల వాళ్ళంతా బదనం చేస్తారు. పిల్లని ఏమన్నారో, ఏం కొట్టిరో, ఎట్ట అయిందో, ఇంకేమన్నా ముచ్చట ఉందో ఇంట్లో. ఇక ఆలగోలకి ఇలా చెవులు కొరుక్కుంటూ వాళ్ళకి ఏం పని ఉంటుంది? చచ్చిపోయినాక 12 రకాల అనుమానాలు పెడతారు. అవునా కాదా? మా అమ్మ కానీ చదువుకునే బుద్ధి ఉంటే చదువుకునే పని చేయదు. లేదు మేము చదువుకోమంటే పనిపోయి ఉపాయం చేయదు. పనికోరైరి చదువుకోరైరి అయ్యమ్మ ఏమని అంటే ఉత్త పుణ్యాన్ని చేస్తే మరి ఏం ఎక్కడికి వచ్చినట్టు భూమి మీదకి చెప్పురిగా. మీరేమో దేశం కోసం చస్తురా, లేకపోతే మీ ఊరు కోసం చస్తురా, మీ కుటుంబం కోసం చస్తురా? అవన్నీ ఏముండయి. క్షణిక ఆవేశంలో ఏం చేస్తున్నామని అర్థం కాక మైండ్ పనిచేయక ఉత్త పుణ్యాన్ని పై చూడంగానే ప్యాన్ అవ్వపడుతుంది. ప్యాన్ సీరియసిరా అంటే కుర్చీ మీద నిలబడి కూర్చుందంటే గోవింద మంగళం అయిపోయానా. ఇంట్లో గడ్డి మంది ఉంటుంది, గడ్డి మంది పోసుకొని 2 గుట్లు వేసినా అంటే గోవింద మంగళం. ఇంత పెట్రోల్ డీజిల్ తెచ్చుకొని పోసుకొని అగ్గిపుల్ల ముడుచుకున్నాయంటే గోవింద మంగళం. ఇంతే పనిగా ఇంతకు మించింది ఏం చేయగలుగుతారు చెప్పురి? ఎవరైనా కానీ బతికి సాధించే ఉపాయం చేయాలి, అంతేగాని సత్తి సాధించేది ఇంటికి ఏం ములిగదు.